హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరాస్టి కిచెన్. ఈరోజు మన వీడియోలో టమాటా నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ముందుగా వచ్చేసి టమాటాలని కడిగి బాగా నీట్గా బట్టతోటి అయితే తుడిచిపెట్టుకున్నానండి. తర్వాత ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, ఇవి కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. మాడకుండా వేయించుకుందామండి. సిమ్లో పెట్టేసి వేయించుకుందాము. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుందండి. తర్వాత వచ్చేసి నేను 1 కిలో టమాటాలకి చింతపండు అయితే ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి పీచులు పుల్లలు లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందామండి. తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి టమాటాలు ఉడికించుకొనే చేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే చింతపండు, ఉప్పు ఇవన్నీ మూత పెట్టేసి బాగా ఉడికించుకుందామండి. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అనేది వస్తుంది కదండి. ఆ వాటర్ వచ్చిన తర్వాత మనం కారం అయితే కలుపుకుందామండి. ఒక గ్లాస్ కొలతలోనే వేస్తున్నాను నేను కారము. తని కారం తీసుకొచ్చేసి గ్లాస్ కొలతలోనే, గ్లాస్ కొలత అంటే ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఉంటుందండి కారము. ఆ కారం అయితే వేస్తాను నేను. చూడండి, మూత పెట్టేసి బాగా ఉడికించుకుందామండి. టమాటా పచ్చడి చాలా బాగా మనం చేసే విధానాన్ని బట్టించి ఒక 2 నెలలు 3 నెలలు వస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, నీళ్ళు అయితే బాగా వచ్చాయండి, వాటర్. ఇప్పుడు వచ్చేసి మనము గ్లాస్ కొలతలే కదా, కారం అయితే ఒక గ్లాస్ వేస్తున్నాను నేను. కారం వేసిన తర్వాత ఒక స్పూను 2 స్పూన్లు వచ్చేసి పసుపు అయితే వేసుకున్నాము. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి. టమాటా పచ్చడి అయితే ఒక్కో విధంగా చేస్తున్నారండి. కొంతమంది తాలింపు వేసి చేస్తారు, కొంతమంది వచ్చి టమాటాల నుంచి బాగా ఎండబెట్టి కానీ చేస్తారండి. ఎండబెట్టి చేసేది 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఇప్పుడు మనము బాగా ఉడికింది, కారం వచ్చేసి పచ్చివాసన పోయేంత ఉడికించుకున్నాం కదండి. తర్వాత మెంతుల పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి కానీ వేసి కలిపేద్దామండి ఇందులో. ఇవన్నీ కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. తర్వాత వచ్చేసి పెద్ద బౌల్లో వేసేసి బాగా పచ్చడిని అయితే కొంచెం ఆరబెట్టుకుందామండి. ఆరబెట్టుకునేసి మిక్సీ చేసుకొని వద్దామండి. ఇందులో వచ్చేసి నేను ఒక 15 వెల్లుల్లి రెబ్బలు అయితే పొక్కు తీసి పెట్టుకున్నానండి. అవి కానీ వేసి బాగా మిక్సీకి నైస్గా మిక్సీ చేసుకొని వద్దాము. తర్వాత వచ్చేసి తాలింపు వేసుకుందామండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నేనైతే నువ్వుల నూనె వాడుతున్నానండి. గ్లాసు కారం వేసుకున్న గ్లాస్ తోటే 1.5 గ్లాస్ అయితే వేసాను నూనె. తర్వాత నూనె కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మనము మిక్సీ చేసిన పచ్చడిని వేసి కలుపుదామండి. బాగా పచ్చడికి వచ్చేసి ఆయిల్ అంతా బాగా పట్టాలా, కారం పచ్చివాసన లేకుండా ఒక 20 మినిట్స్ అయితే పచ్చడిని అయితే బాగా కలదిప్పుకుంటూనే ఉండాలండి. మాడకుండా అడుగంటుకోకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి వచ్చేసి టేస్ట్గా ఉంటుందండి. ఈ బాగా ఉడికిన తర్వాత ఒక 20 మినిట్స్ అయ్యి ఉడికిన తర్వాత టమాటా పచ్చడి అనేది బాగా వాసన, గమ్మగమ్మ వాసన అనేది వస్తుందండి. టమాటా వాసన చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. మనం పప్పులేకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది.